పవన్ కళ్యాణ్ వెళ్ళి కార్మికులకు అండగా ఉంటాం, మనం కార్మికుల పోరాడదాం అని నినాదాలు, కార్మికులారా కాపాడుకుందామా అంటే కాపాడుకుందాం నినాదాలు ఇప్పించారు. మీరు అప్పుడేమో ఇదే కార్మిక సంఘాలను మీరు అద్భుతంగా పొగిడారు, ఇదే కార్మికులు మెచ్చుకున్నారు. తర్వాత హైకోర్టుతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఏం తమాషాగా ఉందా, పనిచేయరా, ఇంట్లో పండుకుంటే జీతాలు వస్తాయి అంటారు. లోకేష్ ఏమో మీ కుటుంబాల్లో చనిపోలేదు అంటారు. ట్రేడ్ యూనియన్లు మీరు అప్పుడు వైసీపీ అప్పుడు ఎట్లున్నారు పవన్ కళ్యాణ్ అంటారు. అసలు మనం దేనికి వెళ్ళాం, సందర్భం ఏంటి? తమతో దశాబ్దాల పాటు పనిచేసిన వారు శరీరం కూడా గుర్తుపట్టలేని స్థాయిలో భయంకరమైన 1500 డిగ్రీల సెంటిగ్రేడ్ ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడితే తమ ఫ్రెండ్స్, తమ కొలీగ్స్ చనిపోతే భయంకరమైన బాధలో ఉన్న వారితో మాట్లాడే పద్ధతి ఇది అని అడుగుతున్నాను. ఇది న్యాయమా? అంటే వాళ్ళ గురించి వాళ్ళు రారా? అన్యాయమా? కార్మికులు తమ సోదర కార్మికుల గురించి వస్తే నేరమా? వాళ్ళపై దాడి చేయాలా? వాళ్ళతో వాదించుకోవాలా? కాస్త ఓపిక ఉండకూడదా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కాస్త ఓపికగా సహనంగా ఉండాలి. అంటే ఎలా పబ్లిక్లో ఎలా మనం ప్రవర్తించాలి? కార్మికులు ఉంటారండి, బాధలో ఉంటారు, ఆవేదనలో ఉంటారు, అసహనంలో ఉంటారు. దానికి ఏంటి, కాస్త ఓపిక పట్టాలి. వాళ్ళ ఘర్షణ ఏమవుతుందని మంత్రి గారికి సంపూర్ణమైన భద్రతతో ఉంటారు. ఎవరైనా ఏమైనా హాని చేయగలరా? అంత ఓపిక లేకుండా ఉంటే పరామర్శకు వెళ్ళడం ఎందుకు? అంత అసహనంతో కార్మికులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? బాధలో ఉన్న కార్మికులు కదా పాపం, వాళ్ళ ఆవేదనలో ఉన్న కార్మికులు కదా. తమ కళ్ళ ముందు తమ పక్క డ్యూటీ చేసిన కార్మికులు చనిపోయారు కదా. 20 ఏళ్ళు అదొక వాళ్ళ స్టీల్ ప్లాంట్ కాలనీ ఉంటుంది. నేను ఇప్పటికో 10-12 సార్లు వెళ్ళాను. వాళ్ళు కలిసి ఒకటే దగ్గర జీవిస్తారు, ఒకే దగ్గర దశాబ్దాలుగా ఉంటారు, కుటుంబాలు సంబంధాలు ఉంటాయి, పిల్లలు కలిసి ఆడుకుంటారు, పిల్లలు కలిసి పెరుగుతారు, కలిసి వాళ్ళు పిక్నిక్లకు వెళ్తుంటారు, కలిసి అక్కడే కలిసి ఉంటారు. రోజు పొద్దున్న తమతో పాటు వాకింగ్ చేసిన వారు, ఒకరింటికి ఒకరు వెళ్ళిన వారు కదా చనిపోయింది పాపం. అంటే చనిపోయిన కుటుంబాల వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రాకూడదు, మాట్లాడకూడదు అంటే ఏదైనా న్యాయం ఉందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సంఘటన జరుగుతుంది, వెళ్తే వాళ్ళ బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, పక్క వాళ్ళు వస్తారు. ఏది లేకపోయినా మానవత్వం ఉన్న తోటి మానవుడు స్పందిస్తాడు. ఆ మానవత్వంతో తోటి మానవుడు స్పందిస్తే నీలో మానవత్వం ఎందుకు? నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిందా అని అడిగితే ఎట్లా? కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే స్పందించాలని చట్టం చేశారా మీరేమన్నా? రాజ్యాంగంలో ఉందా? మానవత్వానికి ప్రపంచంలో ఎక్కడో ఇరాన్లో అమెరికా విమాన దాడిలో 160 మంది బాలికలు చనిపోతే మనకు సంబంధమే లేని దేశం ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకున్నామే, ఇక్కడ బాధపడ్డామే. అమెరికా వాడు అలా అడిగితే వాళ్ళు మీ దేశమా, మీ మతమా, మీ ప్రాంతమా, మీ కుటుంబాలు ఎవరైనా ఆ దాడిలో చనిపోయారా అని అమెరికా అడిగితే అంగీకరిస్తామా? మన సంబంధం లేని దేశం కదా ఇరాన్. అక్కడ ఎవరో అమెరికా దాడిలో 162 మంది బాలికలు చనిపోతే ఆ ఫోటోలు మనం పేపర్లో చూస్తే అసలు దుఃఖం ఆగలేదు. ఆ చిన్నారులను, ఆ బిడ్డల్ని, ఇంత నేమ పాపం ఆ బిడ్డలు చనిపోయారని కళ్ళకి నీళ్ళు వచ్చాయి కదా మనందరికీ మన పత్రికలు చూస్తే. అలాంటిది మన విశాఖ స్టీల్ ప్లాంట్లో తమతో పాటు పనిచేసేవారు, తమ 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కొలీగ్స్, స్నేహితులు, బంధువుల కన్నా ఎక్కువ వాళ్ళు చనిపోతే వాళ్ళు బాధపడి రావద్దట. మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోలేదు కదా? అసలు ఏది అది కూడా మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అంటే ఇలా అడగచ్చా? మీరు చెప్పండి. ఎక్కడైనా న్యాయమా? అది ధర్మమా? దీన్నంటే రాజకీయం అంటారే. ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు కార్మిక సంఘాలు ఎప్పుడు ప్లేట్ ఫిరాయించలేదు. వాళ్ళు వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కు ఎన్నిసార్లు వెళ్ళారో తెలియదు, కానీ నేను అంతకన్నా చాలాసార్లు వెళ్ళాను స్టీల్ ప్లాంట్కు. 10-12 సార్లు వెళ్ళాను. నేను ఫస్ట్ టైం స్టీల్ ప్లాంట్కి వెళ్ళింది స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఆడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాను. ఎప్పుడు 80 నేను స్టూడెంట్ కాదు, నేను ఎర్లీగా లెక్చర్ అయిన తర్వాత 93లో వెళ్ళాను. ఫస్ట్ టైం నేను విశాఖ స్టీల్ ప్లాంట్లో వెళ్ళి కార్మికులకు ఉపన్యాసాలు ఇచ్చాను అక్కడ 93లో. ఈ 33 ఇయర్స్లో ఇప్పటికో 10-12 సార్లు వెళ్ళుంటా. 10-12 సార్లు వెళ్ళుంటా, ఒక్కసారికి కాదు. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఆ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్ వాళ్ళు పెట్టిన మీటింగ్కి వెళ్ళాను. ప్రతిసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, వారి అభివృద్ధి గురించే మాట్లాడాను. ఇది ఎప్పుడు 1993లో.
1993లో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. ఇన్నిసార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు పార్టీలు ఎవరున్నా, ప్రభుత్వాలు ఎవరున్నా, వాళ్ళ డిమాండ్ ఒక్కటే, మా స్టీల్ ప్లాంట్ను మీరు కాపాడాలి. దీన్ని మీరు వట్టిగా మీకు మీరు కారు చౌకగా ప్రైవేట్ వారికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని డెలిబరేట్గా వీకెండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎవరున్నా రాజకీయాలు ఇలాగే ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఈ రాజకీయ నాయకులే కదా మారింది, వాళ్ళు మారలే కదా. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్నికలకు ముందు వెళ్ళి ఏమన్నారు? కార్మికులారా మనం కలిసి కాపాడుకుందాం, పోరాటంలో కలిసి రండి అని పిలిపించారా లేదా? తర్వాత వెంటనే ముఖ్యమంత్రి ఏం తమాషా ఉందా, ఏం పనిచేయరు, పనిచేయకుండా కూర్చుంటే జీతాలు ఇస్తారా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వెళ్ళి ఎలా పోరాడదామన్నాడు కార్మిక సంఘాలు. ఇప్పుడేమంటున్నాడు? మీరు అప్పుడు అడగలే. అయ్యా పవన్ కళ్యాణ్ మీరే వెళ్ళారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాల మీటింగ్కు, మీరు వెళ్తేనే కదా మీకు మద్దతుగానే వచ్చారు కదా. అప్పుడు వైసీపీకి అధికారం ఉన్నప్పుడే కదా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు వచ్చి మీరు వైసీపీ ఉన్నప్పుడు ఇట్లా వైసీపీ టీడీపీ ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ఇంకేం ఉండదా టీడీపీ వైసీపీ తప్ప? అయ్యా వాళ్ళ కార్మికులు, వాళ్ళ ప్లాంటు, ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్న కార్మికుడు వీళ్ళు వెళ్తే మంత్రులు వెళ్తే ఏమడిగారో తెలుసా? మా కుటుంబానికి ఎక్స్గ్రేషియా అనలే, మా ప్లాంటును కాపాడండి సార్ అన్నారు. మా ప్లాంటును కాపాడండి సార్ అన్నారు. ప్రాణాలు పోతున్న సమయంలో నా బిడ్డకు చదువు చెప్పండి, నా కొడుకు ఉద్యోగం ఇవ్వండి, నా కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వండి అడగలే. అది కార్మికుడి కమిట్మెంట్. రాజకీయ నాయకులు కాదు వాళ్ళు, కార్మికులు వాళ్ళు శ్రమజీవులు. వాళ్ళ ఆ ప్లాంట్ పరిరక్షణకు జీవితం అంతా దారపోసిన అంకితమైనటువంటి కార్మిక కుటుంబాలవి. మీరు వాళ్ళను అవమానించడం ఏంటండి? మీరు మీ రాజకీయాల కొరకు వైఖరులు మార్చుకుంటూ వచ్చారు. మీరు బీజేపీతో పవర్లో ఉంటే ఒక రకంగా ఉన్నారు, పవర్లో లేకపోతే ఇంకో రకంగా ఉన్నారు. మీరు ధర్మ పోరాటాలు చేసినప్పుడు ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మారారండి? కార్మికులు వాళ్ళు ఆఖరికి ప్రాణాలతో పోరాడుతూ కూడా మా ప్లాంట్ను కాపాడండి అన్న కార్మికుడి త్యాగం గొప్పదా? అవసరాల కొరకు వైఖరులు మార్చుకున్న రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళ చెప్పండి. అన్యాయం కదా. మంత్రులు వెళ్ళి పరామర్శించాల్సింది వెళ్ళి వాళ్ళపైన దాడి చేస్తాం, ట్రేడ్ యూనియన్ల కార్మికుల సంఘాలపై, కార్మికుల సంఘాలు కాకపోతే సంక్షేమం ఎవరు చూశారు? మీరు చూశారా? ఇలా ఉద్యోగుల్ని నిన్న ఈనాడు సంపాదకీయం కదా, వేరే పత్రిక కాదు కదా. 18,000 మంది ఉద్యోగులు ఉన్న ప్లాంట్ ఇలా 8,800 పడిపోయారు. ప్రొడక్షన్ ఏమో 3.2 మిలియన్ టన్స్ నుంచి 6.3 మిలియన్ టన్స్ అయింది. దీనికి ఎవరండి పోరాడింది? మీరు ఎప్పుడన్నా పోరాడారా? ఉద్యోగుల సంఖ్య తగ్గించాలి అన్యాయమని మీరు ఎప్పుడు కొట్లాడారు చెప్పండి? వేలాది మంది ఉద్యోగుల్ని అన్యాయంగా ఉద్యోగాలకు తీసేస్తే మీరు రాజకీయ నాయకులు వెళ్ళి పోరాడారా? కార్మిక సంఘాలే పోరాడాయి. అలాంటి కార్మిక సంఘాలను, మీ కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి కదా అందులో, తెలుగుదేశం అనుబంధ కార్మిక సంఘం కూడా ఉందాడా? మరి వాళ్ళని కూడా మీరు ఇలాగే తిరుగుతారా? ఎక్కడ న్యాయం అండి? కార్మికులపై దాడి ఏంటి? కార్మిక సంఘాలపై దాడి ఏంటండి? మంత్రులు వెళ్ళింది దీని